తన 3వ తరగతిలో ఉన్నప్పుడు టీచర్ పై ఇసుక కొట్టి పారిపోయిన ఇతను అసలు ఎలా ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రికల్ మోటార్ ని కనిపెట్టాడో మీకు తెలుసా? ఇతనినే ఒక డిగ్రీ లేని ఇండియన్ ఎడిసన్ అని పిలుస్తారు. ప్రతి ఇండియన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే సిరీస్ లో ఇది వీడియో నెంబర్ 8. ఈ వీడియో చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇతని పేరే గోపాల్ స్వామి దొరై స్వామి నాయుడు, షార్ట్ గా జీడి నాయుడు అని పిలుస్తారు. 1893 తమిళనాడులో కోయంబత్తూర్ దగ్గర ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. ఇతను 3వ తరగతిలోనే చదువు మానేశాడు. ఎందుకంటే ఇతనికి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ABCD అండ్ హిస్టరీ డేట్స్ ని బట్టి కొట్టించడం ఇతనికి అస్సలు నచ్చలేదు. ఒక రోజు జీడి నాయుడు గారు తన టీచర్ ని సైకిల్ ఎలా తిరుగుతుంది అని అడిగారట. అప్పుడు టీచర్ ఇది సిలబస్ లో లేదు అని చెప్పడంతో జీడి నాయుడు గారు ఆ టీచర్ పై ఇసుక కొట్టి అక్కడి నుంచి పారిపోయి అక్కడితో చదివే మానేశారంట. ఆ తర్వాత వాళ్ళ పొలంలో పగలంతా పనిచేసి రాత్రి ఇంట్లో పుస్తకాలను చదివి నాలెడ్జ్ ని పెంచుకున్నారు. సరిగ్గా 20 సంవత్సరాల వయసులో ఒక బ్రిటిష్ ఆఫీసర్ బైక్ ని చూసి ఇది పెట్రోల్ తో ఎలా నడుస్తుంది అనే ఒక డౌట్ మొదలైంది. ఈ బైక్ ని ఎలాగైనా కొనాలని చెప్పి 3 సంవత్సరాల పాటు హోటల్లో వెయిటర్ గా పనిచేసి వచ్చిన డబ్బుతో బైక్ ని కొన్నాడు. ఇతను బైక్ ని కొన్న మొదటి రోజే బైక్ యొక్క పార్ట్స్ ని డిస్మాండిల్ చేసి అసలు బైక్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని బైక్ పార్ట్స్ అన్ని మళ్ళీ ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత 1937 లో ఫస్ట్ ఇండిజినస్ ఎలక్ట్రికల్ మోటార్ ని తయారు చేశాడు. ఈ మోటార్ వలనే ఇప్పుడు మనం ఫ్యాన్స్, వాషింగ్ మిషన్స్, మిక్సర్స్ అండ్ పంప్స్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా అందరూ షాక్ అయ్యేలా జీడి నాయుడు గారు అప్పట్లో 2 సీటర్ యొక్క కార్ ని కేవలం 2000 రూపీస్ తోనే తయారు చేశారు. కానీ అప్పటి గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళ మాటలు విని లైసెన్స్ ని ఇవ్వలేదు. సో ఈ కార్ ని లార్జ్ స్కేల్ లో తయారు చేయలేకపోయాడు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ 1937 లో ఇతని ఇన్వెన్షన్స్ నచ్చి ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్ కాలేజ్ కోయంబత్తూర్ కి ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశారు. 3 ఇయర్స్ అక్కడే పనిచేసిన జీడి నాయుడు గారికి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అస్సలు నచ్చక బ్రిటిష్ వాళ్ళకి ఒక ప్రపోజల్ పెట్టాడు. ఇంజనీరింగ్ లో 4 ఇయర్స్ థియరీ డిగ్రీ వల్ల యూజ్ లేదని 2 ఇయర్స్ ప్రాక్టికల్ వర్క్ షాప్ బేస్డ్ ట్రైనింగ్ పిల్లలకి ఇస్తే గొప్ప ఇంజనీర్స్ అవుతారని బ్రిటిష్ వాళ్ళకు చెప్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. సో వెంటనే జీడి నాయుడు గారు తన ప్రిన్సిపల్ జాబ్ ని రిజైన్ చేసి తానే ఒక సొంత కాలేజ్ ని స్థాపించారు. ఆ కాలేజ్ పేరే జీడి నాయుడు చారిటీస్ పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ లో పిల్లలకి ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ నేర్పిస్తూ అప్పటిలో తనకున్న నాలెడ్జ్ తో బెస్ట్ ఇంజనీర్ స్టూడెంట్స్ ని తయారు చేశాడు. నోబెల్ విన్నర్ అయిన సివి రామన్ ఇతన్ని ఏ మ్యాన్ ఇన్ ఏ మిలియన్ అన్నారు. జీడి నాయుడు గారు కేవలం మోటార్ మాత్రమే కాదు, మన ఇండియాలో 100+ ఇన్వెన్షన్స్ ని చేశారు. 1970 లో ఇండియన్ గవర్నమెంట్ జీడి నాయుడు గారికి పద్మభూషణ్ ఇచ్చింది. అప్పటి నుంచే ఇండియన్ ఎడిసన్ అని పిలువబడ్డారు. తను చనిపోయే ముందు వరకు కూడా ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ ని చేస్తూనే ఉన్నారు. చివరిగా 1974 కోయంబత్తూర్ లో తను చనిపోయాడు. ఇలా మన ఇండియాలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు గుర్తింపు లేక ఆగిపోవడంతో మన ఇండియాలో మనం ఇంకా 50 సంవత్సరాల వెనకే ఉన్నాం. ఇది ద ఎడిసన్ ఆఫ్ ఇండియా జీడి నాయుడు గారి ఇన్స్పైరింగ్ స్టోరీ. ఈ వీడియో మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. ప్రతి ఇండియన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే సిరీస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.